వెల్కమ్ టు సవిరి వ్లాగ్స్ అండి. నేనైతే రొయ్యల ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా. రొయ్యలు అనేది శుభ్రంగా కడుక్కున్నాను. సో వాటిలోకి కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, మనకి ఎంత కావాలో అంత ఉప్పు, కొంచెం పసుపు, కాస్త కారం, కాస్త అల్లం పేస్టు, ఒక సగం ముక్క నిమ్మకాయ మొత్తం కలిపేసేసి పైన కొంచెం గరం మసాలా పొడి అయితే యాడ్ చేశాను. సో మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని అయితే నేను 1 డే ఫ్రిడ్జ్లో ఉంచాను. మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే ఎమ్మటినే చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్రై అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలా ఫ్రై చేస్తే మా అమ్మాయికి చాలా ఇష్టం. సో అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. చాలా వెరైటీస్ చేయొచ్చు, కానీ నేనైతే ఈ ప్రాసెస్ చేశాను. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. నేను ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నేను పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటే వేసానండి, ఇంకేం వేయలేదు. ఓన్లీ కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఆయిల్తో వేసేసి కొంచెం లైట్గా వేయించేసాను అనమాట. కాస్త డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వేయించేసుకొని కొంచెం దగ్గరకు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేయండి. చాలా ఈజీ ప్రాసెస్.